మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది. టీజర్ ఎలా ఉంది అంటే అలానే ఉంది. నిజం, సేమ్ అలానే ఉంది. సూర్య గారి మూవీ పేరు ఒకటి ఉంటుంది, గ్యాంగ్ అనుకుంటా. అదే విరిచి విరిచి ఎరగతోముతా పాట ఉంటుంది, ఆ సినిమానే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గద్దలకొండ గణేష్ వింటేజ్ లుక్, అండ్ నెక్స్ట్ ఏగల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఇలా అన్ని మిక్స్డ్ రిఫ్రాక్షన్లో వచ్చినట్టయితే నాకు అనిపించింది. ఒక టీజర్ మొత్తాన్ని ఒక 360 డిగ్రీస్ రౌండ్ అప్ వేస్తే కాస్త టెంప్టింగ్గానే ఉంది, చూడాలని ఉంది. ఓకే, ఒకసారి టీజర్ని లుక్ వేద్దాం. ఓపెన్ చేయగానే అక్కని మరిది ఎంతో వెర్రోడే అంటూ స్టార్ట్ అవుతుంది టీజర్. వెంటనే మన మాస్ మహారాజా రవితేజ గారు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ ఎంట్రీలోనే ఒక రొమాంటిక్ యాంగిల్లో వస్తారు. పాపం మన పాప చున్ని సైకిల్ చైన్లో ఇరుక్కుపోద్ది అనమాట. సో మన రవితేజ గారు ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్లో వెళ్ళి, సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్ లేపుతారనమాట సైకిల్ని. ఓకే, పక్కన మనకు ప్రతి సినిమాలో ఉన్నట్టే స్ట్రీట్ లైట్ కింద పురుగులు తిరిగినట్టు హీరోయిన్ పక్కన ఒక కోతి గ్యాంగ్ తిరుగుతూ ఉంటారు. వారు సైడ్ నుంచి డైలాగులు వేస్తారు, అది పెద్ద పేర్లేదు అనుకోండి, పర్వాలేదు. అండ్ నాకు ప్రతి సినిమాకి, ఈ రవితేజ గారి సినిమాకి అయితే మెయిన్ ఇంపార్టెంట్ లవ్ సీన్లు పక్క. మరి అవి ఎందుకుంటే తెలియదు, అన్ని రెడీ అయినా సరే ఉంటాయి. నాకు ఈ లవ్ సీన్లు చూసి చూసి విరక్తి పుట్టేసింది. అంటే రియాలిటీకి దగ్గరలో ఉండవు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇదే పని మనం చేసామనుకోండి, ఏం ఉండదు. నీకు అక్క చెల్లి లేరా అని పెద్ద ఒక ఏక వస్తుంది అంతే. నాకు ఇక్కడుండే రెండో భయం ఏంటి అంటే, ఇప్పుడున్న జనరేషన్ మెయిన్ నిబ్బగలగన్నమాట. ఏముండదు, ఈ సీన్లన్నీ చూసి వాళ్ళు ట్రై చేస్తారు. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ 2 డేస్లో యూట్యూబ్ షార్ట్స్లో ఓ పిల్లనబ్బ వచ్చి సైకిల్ కాదు బైక్ ఎత్తేస్తారు. ఓకే, కమింగ్ టు ద టీజర్. ఇక ఆ సైకిల్ సీన్ తర్వాత నుండి స్టార్ట్ అవుద్ది ఒకటే మోత. రవితేజ గారు హీరోయిన్తో రచ్చరంబోలా లవ్ ట్రాక్ నడిపిస్తారు. ఈ లవ్ ట్రాక్లన్నీ ఇంకా కామనే అనుకుంటే నెక్స్ట్ ఇంకోటి సోషల్ మెసేజ్, ఇది కూడా కామనే. ఇందాక చెప్పాను కదా, గ్యాంగ్, సేమ్ సిచ్యువేషన్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ప్రజలకు మంచి చేయాలి, అవినీతి చేసే వాళ్ళ డబ్బుని ప్రజలకు ఖర్చు చేయాలి. బట్ ఇందులో ఏంటంటే రవితేజ గారు నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగే కనబడ్డారు నాకు. అది అవునో కాదో సినిమా చూసి తెలుసుకోవాలి. బట్ ఈ సినిమా చూడడానికి నాకు మెయిన్ రీజన్ ఒకటి ఉందండి, అది రవితేజ గారు. ఆయన యాటిట్యూడ్ అయితే అన్మ్యాచబుల్. ఎవరైనా సరే, ఈ టాప్ 10 నుంచి టాప్ 1 వరకు ఎవరైనా సరే రవితేజ గారి యాటిట్యూడ్ని మ్యాచ్ చేయలేరు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో యాటిట్యూడ్ గురించి డైలాగ్ కూడా ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఇంటి పేరు లాంటిదని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ వచ్చే బీజిఎం కూడా అదిరిపోద్ది. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి టీజర్లో చూపించినంత వరకు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా ఇంటెన్సివ్గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ కూడా, వాయిస్ కూడా చాలా బాగుంది అందులో. అండ్ నాకు ఇంకో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైట్స్ అండ్ గన్స్. ఈ గన్స్తో వచ్చే ఫైట్ సీన్స్ అంటే నాకు పిచ్చి. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్, ఫైట్ సీన్స్ ఇప్పటికీ చూస్తూ ఉంటాను. గన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అలాగే ఆయన వాడినట్టు గన్స్ ఇప్పటివరకు టాలీవుడ్లో ఎవరు వాడలేదు. అది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మోడర్న్ టైంలో మనం గన్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు, బట్ వింటేజ్ టైంలో ఎలా ఉంటాయో మనకు తెలియదు. వింటేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఆ లొకేషన్లు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ 90s 80s లాగే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక ఫైట్లో గ్యాంగ్ లీడర్ పోస్టర్ కనబడుతుంది. సో ఇది ఆ టైందే అనేది గ్యారంటీగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా టీజర్లో కొత్తదనం అయితే నాకు ఇది కనిపించలేదు. బట్ బాగుంది. 360 డిగ్రీస్ మొత్తం అన్నీ కలుపుకుంటే బాగుంది. బట్ డివైడ్ చేస్తా పోతే కొత్తదనం లేదు. మీరేమనుకుంటున్నారు టీజర్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.